జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ अमर रहे सरदार भगत सिंह अमर रहे सरदार भगत सिंह अमर रहे सरदार भगत सिंह अमर रहे शहीद राजगुरु अमर रहे शहीद राजगुरु अमर रहे शहीद राजगुरु अमर रहे शहीद सुखदेव अमर रहे शहीद सुखदेव शहीद सुखदेव जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ఓకే సార్. ఈరోజు మార్చి 23వ తేదీ అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్లు క్యాలెండర్లో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు ప్రతి రోజుకు ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంటుంది. కానీ వాటిలో కొన్ని రోజులకు కొన్ని దినాలకు మరింత ప్రాముఖ్యత ఉంటుంది. ఆ మరింత ప్రాముఖ్యత ఉండే రోజే మార్చి 23వ తేదీ. ఈరోజు అమరవీరుల దినోత్సవం, షాహిద్ దివస్, అమరవీరులకు సంబంధించిన దినం. ఎవరు అమరవీరులు? ముగ్గురు స్వాతంత్ర సమర యోధులు, ముగ్గురు ఉద్యమకారులు, ముగ్గురు దేశభక్తులు, ముగ్గురు విప్లవకారులైనటువంటి వారికి సంబంధించినటువంటి రోజు. ఎవరా ముగ్గురు? సర్దార్ భగత్ సింగ్, షాహిద్ సుఖ్దేవ్, షాహిద్ రాజ్గురు. 95 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1931 మార్చి 23వ తారీఖున వీళ్ళ ముగ్గురి మీద కేసు పెట్టి విచారణ జరిపి జైల్లో పెట్టి మార్చి 23న తెల్లవారుజామున లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు ఆంగ్లేయ ప్రభుత్వం. ఎందుకు ఉరి తీశారు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నందుకు, కన్న తల్లి కన్న భూమి ఆ స్వర్గసీమ కంటే మిన్న అని దేశమాత స్వాతంత్రం కోసం, దేశమాత దాస శృంఖలాలను ఛేదించే దానికోసం ఆంగ్లేయ ప్రభుత్వం మీద ఉద్యమించిన దానికి గాను వారిని ఆంగ్లేయ ప్రభుత్వం ఉరితీసింది. ఈ దేహం కంటే దేశం మిన్న అని చెప్పినందులకు, దేశభక్తిని చాటినందులకు వాళ్ళ ముగ్గురిని ఆంగ్లేయ ప్రభుత్వం ఉరితీసింది. వాళ్ళను ఉరితీసే నాటికి వాళ్ళ వయస్సు కేవలం 24 సంవత్సరాలు. నూనూగు మీసాల నూతన యవనంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వారు దేశమాత కోసం, దేశం కోసం తమ ఆత్మ బలిదానం చేశారు, తమ ఆత్మలను అర్పించారు. వారి జీవితం, వారి కారణ జన్మలు, వారి చరిత్రకారులు, వారి చరిత్రకారులు, వారి దండితులు, వారి యొక్క పోరాట స్ఫూర్తి, వారి ఉద్యమ స్ఫూర్తి, వారి దేశభక్తి, ఇది అందరికీ ప్రత్యేకించి యువతకు ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.